హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ నేను చేయబోయే రెసిపీ చోలే భటూరే. చిన్నప్పుడు దీనికోసం దెబ్బలాడి మరీ ఇంట్లో నుండి హోటల్కి వెళ్ళి తినేవాళ్ళమండి. దీనికోసం ముందుగా ఒక కప్పులో నీళ్లు పోసుకుని అందులో కొద్దిగా టీ పొడి వేసుకుని టీ డికాషన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఒక కాటన్ క్లాత్లోనే కొద్దిగా టీ పొడి, యాలకులు, బిర్యానీ ఆకు వేసి మూట కట్టుకుని టీ పొడి ఎక్కడ లీక్ అవ్వకుండా పొట్లం కింద కట్టుకుని ఉంచుకోవాలి. ఒకరోజు రాత్రంతా ఈ శనగలన్నీ నానబెట్టి కనీసం 8 గంటలు నానాలండి. ఇలా నానిన శనగల్ని ఒక కుక్కర్లో వేసుకుని ఈ కుక్కర్లో ఈ టీ డికాషన్ వడపోసుకుని, ఇలా టీ డికాషన్ చేసుకోలేని వాళ్ళు నేను ఇందాక చెప్పాను కదా, ఆ పొట్లాన్ని ఇందులోనే వేసేసుకుని నీళ్లు వేసి, ఇప్పుడు నేను పొట్లం కట్టలేదు కాబట్టి ఇందులో నేను కొద్దిగా ఇలాచి, బే లీఫ్ వేస్తున్నాను. అలా పొట్లం కట్టేవాళ్ళు పొట్లంలో వేసేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో కనీసం 5 నుంచి 6 విజిల్స్ రానివ్వాలండి. ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు మనం భటూరే కోసం పిండి రెడీ చేసుకుందాం. దీనికోసం మనం 2 కప్పుల మైదా తీసుకోవాలి. యాక్చువల్గా మనం హోటల్ స్టైల్ అయితే, కాకపోతే 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, 1/4 కప్పు ఉప్మా రవ్వ, సాల్ట్, కొద్దిగా బేకింగ్ పౌడరు, కొద్దిగా పెరుగు వేసి బాగా కలుపుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తగినంత నీళ్లు పోసుకుని చపాతీ పిండి కన్నా కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇది మనం దీన్ని ఎంతసేపు ఒత్తితే ఆ భటూరే అంతలా పొంగి అంత టేస్టీగా వస్తుంది. సో ఆయిల్ లాగేస్తుంది, పూరి కదా ఇలా అనుకోకండి. దీనికి పిండి సాఫ్ట్గానే ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఒక 30 మినిట్స్ని కనీసం రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఎందులో అయితే చోలే కర్రీ చేసుకుంటున్నామో ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్, కొంచెం నెయ్యి తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసి బాగా వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి అందులో ఒక 2 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గినంత లేకపోతే వేసి వేయించుకున్నాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చోలే మసాలా లేని వాళ్ళు కొద్దిగా గరం మసాలా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా వేయించాలి. ఇలా వేయించిన తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఒక 2 పెద్ద టమాటోస్ని కానీ ఒక 3 చిన్న టమాటోస్ని కానీ మెత్తగా ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీ ఇందులో వేసి బాగా వేయించాలి. ఇలా వేయించిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు మనం ఇందాక ఉడకపెట్టుకున్న చోలేని తీసి ఎలా ఉడికిందో చూడాలి. ఇలా ముట్టుకుంటే సాఫ్ట్గా ఉండాలి. అంతలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఆ చోలేని కర్రీలో వాటర్తో సహా వేసేసుకోవాలండి. వాటర్తో సహా వేసేసుకుని బాగా కలపాలి. చూసుకోండి, వాటర్ క్వాంటిటీ మరీ ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించుకోండి, లేకపోతే చాలా పలచగా అయిపోతుంది. ఇలా వేసేసుకున్నాక చెన్నాని మన దగ్గర ఉన్న పప్పు గుత్తితో కానీ లేకపోతే అందులో కొంచెం చెన్నా తీసుకొని కచ్చాపచ్చాక మిక్సీలో కానీ గ్రైండ్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. అంటే మొత్తం చెన్నాని పేస్ట్ చేయకూడదు, అందులో కొంచెం మాత్రమే పేస్ట్ చేయాలి. చేశాక ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం వాటర్లో ఆల్రెడీ సాల్ట్ వేసి మరగపెట్టాము. ఆ ఉడికించిన నీళ్ళు ఇందులో వేసాము అంటే ఆ వాటర్లో సాల్ట్ ఉంటుంది. దాన్ని బట్టి చూసుకుని తగినంత సాల్ట్ మాత్రం వేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాక కొత్తిమీర వేసి దింపేసుకుని పక్కన ఉంచుకోండి. మన చోలే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకుని అది బాగా మరిగిన తర్వాత మనం ఇందాక చేసుకున్న పిండిని బాగా ఇంకొకసారి ఒత్తుకుని పక్కన పెట్టుకుని అందులో చిన్న చిన్న బాల్ సైజ్ తీసుకుని మరీ అంత పలుచగా కాకుండా కొద్దిగా మందంగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న పూరీని మనం బాగా మరుగుతున్న ఆయిల్లో వేసి ఇలా పొంగేదాకా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. నేను పొడి పిండితో ఒత్తాను కాబట్టి ఆయిల్ అలా ఉంది. అదే మీరు నూనెతోనే ఒత్తుకుంటే ఆయిల్ ఏం పాడవదండి. అలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేసుకున్న పూరీలు ఒక ప్లేట్లో తీసుకుని మనం చేసుకున్న వేడి చోలే కర్రీతో సర్వ్ చేసుకుని కొంచెం ఆనియన్, లెమన్ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మెజర్మెంట్స్తో మీరందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.